స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత ప్రజానీకానికి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆల్ఫా టీవీ విలువలతో కూడిన జర్నలిజాన్ని అందించేందుకు ఈ రోజు నుంచి మీ ముందుకు వస్తుందని సగర్వంగా తెలియజేస్తున్నాం. ఆదరించగలరు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్న మాటను తిరగరాస్తూ స్వతంత్ర భావాలతో జరిగిన అస్తిత్వ పోరాటాల ఫలితాలే నేటి దేశ పౌరులు జరుపుకునే స్వతంత్రోత్సవ సంబరాలు. అదే కోవలో గడిచిన 78 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఎన్నో అస్తిత్వ పోరాటాలు, తమ హక్కుల కోసం నిరంతర పోరాటాలు జరిపి దేశాలుగా రాష్ట్రాలుగా విడిపోవటమే కాకుండా ఆకాశంలో సగం కాదు అవకాశాల్లో సగం అంటూ మహిళా రిజర్వేషన్ల ద్వారా తమ వాటా సాధించి విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో జయకేతనం ఎగరవేస్తున్న నేటి మహిళలే ఆదర్శం, నిదర్శనం. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్పన్న స్ఫూర్తితో అనేక జాతులు, వర్గాలు, కులాలు పోరాటాలు జరిపి తమ హక్కుల సాధనలో విజయాలు సాధించిన ఉద్యమాలు కొన్ని అయితే, విజయానికి చేరువలో ఉన్న ఉద్యమాలు ఇంకొన్ని. గడిచిన 78 ఏళ్ల స్వాతంత్ర భారతంలో పేదరికం, అసమానతలను అంతం చేసేందుకు ప్రభుత్వాలు పనిచేస్తూ ప్రాజెక్టులు, పథకాలు రూపకల్పన చేసి అమలుపరుస్తున్నాయి. ఆశించిన మేర ఫలితాలు కొంతమేర సాధించినప్పటికీ ఇంకా కొన్ని రంగాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది అన్న చందంగానే ఉన్నది అంటంలో ఏమాత్రం సందేహం లేదు. అవినీతి, స్వార్థం, లంచగొండితనంతో పాటు వివక్ష, వ్యాపార ధోరణి, దుర్వ్యసనాలు పరాకాష్ఠకు చేరి దేశ ప్రగతికి ఆటంకాలుగా, రోజు రోజుకి ప్రగతి కంటగాలుగా మారుతున్నాయి. సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవే అన్న చందంగా ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని వీడి దేశ ప్రగతి పాటుపడినాడు మనం కన్నా స్వతంత్ర భారత కళ్ళన్ని సాకారం చేసుకోగలం. విద్య, వైద్యం, ఉపాధి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతిని సాధించి ప్రతి ఒక్కరికి ఈ రంగాలు చేరువైన నాడు ఆరోగ్యవంతమైన, ఆహ్లాదకరమైన, అందమైన భారతాన్ని నిర్మించగలం. ఉజ్వల భారతాన్ని నిర్మించే ప్రయత్నంలో నేను సైతం అంటూ మన ముందుకు వస్తుంది ఆల్ఫా టీవీ. సబ్స్క్రైబ్ చేసి ఆదరించగలరు. జై జవాన్, జై కిసాన్, జై భారత్. మీ కొండూరు కోటిబాబు, ఆల్ఫా టీవీ.